హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయమునిల తెలుగమ్మాయి. మీరు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. ఇక్కడ ఈ వ్లాగ్ అంతా వచ్చేసి సాటర్డే ఏం జరిగిందో చూపిస్తున్నాను. అన్నట్లు వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, గహన్ కి సైకిల్ కొన్నామని. లాస్ట్ వీక్ అంతా అస్సలు కుదరలేదు దాన్ని ఫిక్సింగ్ చేయటము. ఇక ఎలాగైనా ఈ వీకెండ్ లో ఫిక్స్ చేయాలని పొద్దున్నే లేచేశారు. ఇంకే పని పెట్టుకోకుండా ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ పొద్దున్నే దాని దగ్గర కూర్చొని దాన్ని ఫిక్స్ చేస్తున్నారు. నాకంటే ముందే లేచారు కాబట్టి దాని ఫిక్సింగ్ అంతా నేను వీడియో షూట్ చేయలేకపోయాను. ఇక కొంచెం లాస్ట్లో ఈ బ్రేక్స్ ఫ్రంట్ టైర్ మనం ఫిక్స్ చేయాలన్నమాట. సో దాన్ని ఫిక్స్ చేయడానికి బ్రేక్స్ అవన్నీ మళ్ళీ ఫస్ట్ లూజన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకోవడం. సో అక్కడ కొంచెం సెటప్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో ఇంకా ఎట్లాగొట్లా దాన్ని ట్రై చేసి ఫిక్స్ చేసేసారు. సో ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉందన్నమాట సైకిల్. కొనేటప్పుడు అయితే చాలా ఉంది మైండ్లో ఎలా ఉంటుందా ఏంటా అని. బట్ ఫిక్స్ చేసాక మాత్రం దాన్ని చూసాక బాగా అనిపించింది. ఇక ఫిక్స్ చేయడం ఆలస్యం, ఇంకా దానికి ఎయిర్ ఫిల్ చేసి ఎమ్మంటనే రైడ్ తొక్కేయాలి అన్న ఆత్రతలో ఉన్నాడైతే గహన్. ఇంకా సైకిల్ పంపు కూడా తీసుకొచ్చి వాడే ఫిల్ చేస్తున్నాడు. చూసారు కదా, ఈ సైకిల్ పంపు కూడా మన ఇండియా పంపు లాగే అనిపిస్తుంది చూడటానికి. ఈ సైకిల్ చూస్తుంటే నాకు నా చిన్నప్పటి డేసే గుర్తొచ్చినాయి. చిన్నప్పుడు అయితే సైకిల్ నేర్చుకోవడానికి 2 రూపీస్ పెడితే అప్పుడు ఒక సైకిల్ ఇచ్చారు అనమాట, చిన్నది. జస్ట్ ఒక 1 or 2 hours మనం నేర్చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి రావాలన్నమాట షాప్లో. అలా జరిగింది మా నేర్చుకోవడము. అండ్ ప్లస్ నా ఫస్ట్ సైకిల్ కూడా నేను 3rd classలో ఉన్నప్పుడు తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇంకా అది నా స్కూలింగ్ మొత్తం నేను యూజ్ చేశాను. మరి మీరు మీ ఫస్ట్ సైకిల్ని ఎప్పుడు కొనుక్కున్నారో నాతో కింద కామెంట్లో షేర్ చేసుకోండి. మా వాడైతే అప్పుడే అసలు స్కూల్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ఇంత పెద్ద సైకిల్ వచ్చేసింది. సో ఎయిర్ ఫిల్లింగ్ అయిపోయాకైతే కిందకి వెళ్ళిపోయారు. చూసారు కదా, కింద ఉన్నాడు. మేము మా అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్లో కొంచెం ప్లేస్ ఉంటుందన్నమాట, ఓపెన్ ప్లేస్. సో ఇంకా అక్కడ ట్రయల్ చేద్దామని మా వారు తీసుకెళ్లారు. గహన్ ఫేస్లో ఆనందం చూసైతే నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. యూజువల్లీ అయితే నేనైతే ఇంకో 2-3 days డిలే చేసేదాన్నేమో. మా వారు పట్టుబట్టి ఇంక ఈరోజు అయిపోవాలి షాపింగ్ అని. కింద వాళ్ళు రైడ్ ఫినిష్ చేసేలోపు పైన నేను మా వారి లగేజ్ సర్దేశాను అనమాట. కొంచెం సేపు రైడ్ చేశాక పైకి వచ్చేసారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని ఇంకా ఈరోజు సాటర్డే కదా, సో గ్రాసరీ షాపింగ్ ఉంటుంది. సో యూజువల్లీ నెక్స్ట్ వీక్కి గ్రాసరీస్ నేను సాటర్డే వెళ్ళేసి తెచ్చుకుంటాను అనమాట. ఈ రోజు అయితే గహన్కి సైకిల్ వచ్చింది కదా, సో సైకిల్లో వెళ్దామని తెగ ఎక్సైటింగ్గా ఉన్నాడు. సరే కదా, ఎందుకు వద్దనటం అని ఇంకిద్దరం బయలుదేరాం. మంచిగా రెడీ అయిపోయాడు. హెల్మెట్ కూడా సైకిల్తో పాటే ఆ రోజు కొన్నామన్నమాట, కొత్తది. ఎన్నాళ్ళు ఉంటుందో ఈ కొత్త దాని సరదా తెలియదు కానీ ఫస్ట్ 2-3 days అయితే ఇంకా దాన్ని రైడ్ చేసే ఆనందంలోనే ఉంటాడు వీరైతే మాత్రం. అంతే కదా, మనకైనా కూడా కొత్త ఏదైనా తీసుకున్నామంటే దాని మీద చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదే 2-3 days దాన్ని యూజ్ చేశాక ఇంకా దాని మీద కొంచెం ఇది ఇంట్రెస్ట్ పోతుందన్నమాట, అలానే ఉంటుంది. సో బయటకైతే వచ్చేసాం. వెదర్ చాలా బాగుంది. బట్ అంత సన్నీగా ఉన్నా కూడా మనం నీడలో ఉంటే మాత్రం చలి పుడుతుంది. సో ఇంకా అందుకని గహన్కి గ్లౌస్ కూడా వేశాను నేను. రైడ్ చేస్తున్నాడు కదా, దాన్ని హోల్డ్ చేయాలంటే మళ్ళీ చలికి తట్టుకోలేడని. సో ఇద్దరం అయితే బయలుదేరిపోయాం నా సైకిల్తో. సో బాగానే రైడ్ చేస్తున్నాడు సైకిల్, ఎందుకంటే చిన్న సైకిల్తో రైడింగ్ అలవాటు ఉంది కాబట్టి రోడ్డు మీద. సో బాగానే రైడ్ చేసుకొని షాప్కి వచ్చేసాము. షాపింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఫ్యూ మంత్స్ నుంచి ఇట్లా సెల్ఫ్ కౌంటర్స్ కూడా పెడుతున్నారు. సో ఈరోజు గహన్ చేస్తాననేసరికి ఇంకా తన చేతే అంతా స్కాన్ చేయించాను అనమాట. ఇలాంటి సింపుల్ థింగ్స్ చేసేటానికి వాళ్ళకి చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త థింగ్స్ కదా, ఇవన్నీ డైలీ చెయ్యరు కాబట్టి దే విల్ బి మోర్ ఎక్సైటెడ్. యూజువల్లీ సూపర్ మార్కెట్స్లో క్యాషియర్స్ ఉంటారు కదా కౌంటర్స్ దగ్గర. సో అలా కాకుండా ఇప్పుడు ఇట్లా సెల్ఫ్ బిల్లింగ్ కౌంటర్స్ పెడుతున్నారు. సో అందుకని చెప్పేసి అయితే సో టైం తీసుకున్న వీటి దగ్గరే నేను తన చేత చేపిస్తున్నాను. బార్కోడ్ ఉన్న థింగ్స్ అన్ని తన చేత స్కాన్ చేపించేసాను. కొన్ని వెజిటేబుల్స్ అవి మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఎన్ని కిలోసా, ఎన్ని పీసెసా, లేదా ఏ ఐటమా అన్నది మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడు ఇలానే చేస్తాడు అనుకోకండి, ఈ రోజు మూడు ఉంది కాబట్టి ఇలా మంచిగా చేశాడు. సో మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసుకున్నాక ఈ టైంకి మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయింది. మార్నింగ్ ఎంత సన్నీగా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత క్లౌడీ అయిపోయింది. చిన్నప్పుడు కూడా సైకిల్ మీద ఎంత ఇంట్రెస్ట్ నేను చూపించలేదేమో. గహన్ మాత్రం అసలు ఈ వాన పడుతున్నా కూడా పదా కిందకి వెళ్దాం, నేను ఇప్పుడు సైకిల్ తొక్కాలి అని అసలు గొడవ చేసేసాడు. నాకైతే ఆ వానలో అసలు కిందకి రాబుద్ధి కాలేదు. బట్ ఇంకా వాడి కోసం కిందకు వచ్చేసాము. మంచిగా అపార్ట్మెంట్ చుట్టూ రౌండ్స్ వేసేసుకున్నాడు. ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇలా మోస్ట్లీ మా వీకెండ్ గడిచిపోతుంది. సాటర్డేస్ వచ్చేసి షాపింగ్తో అయిపోతుంది. ఇంకా సండేస్ ఇద్దరు క్లీనింగ్ కానీ లేదంటే వెదర్ బాగుంటే గహన్ తీసుకొని ఇంకా అలా బయటకు వెళ్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ జర్మనీలో తెలుగమ్మాయి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే ఇది వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.